హలో గైస్, ఇంట్లోనే ఈజీగా మ్యాంగో కుల్ఫీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో కంప్లీట్గా మిస్ కాకుండా అయితే చూసేయండి. మనకి బయట ఎలా కుల్ఫీ అయితే దొరుకుతుందో సేమ్ అలానే అయితే నేనైతే ప్రిపేర్ చేశాను. ముందుగా మనం మ్యాంగోని సోక్ చేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనం కుల్ఫీ స్టఫ్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తుంది నెస్లే మిల్క్ మేడ్ మినీ ప్యాకెట్ అనమాట. దాంతోపాటు మనం ఇంకో ప్రోడక్ట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి డిలెక్టా డైరీ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు, అమూల్ వాళ్ళది. నేను ఒక నైట్ అంతా కూడా ఫ్లిప్ చేసి ఇది ఫ్రీజ్ చేశాను ఫ్రెష్ క్రీమ్ని. ఇప్పుడు మనం బౌల్లోకి వేసుకుని బీట్ చేసుకోవాలన్నమాట. 15 to 20 minutes అయితే దీన్ని బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లిక్విడ్ ఫామ్లో ఉన్న క్రీమ్ అంతా కూడా థిక్ ఫామ్లో అయ్యేంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత మనం మిల్క్ మెయిన్ కూడా యాడ్ చేసేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఒక 5 minutes అయితే సరిపోతుంది. ఇప్పుడు థిక్గా ఫామ్ అయిన క్రీమ్ని పక్కకు పెట్టేసుకోండి. అంతలోపు మన మ్యాంగో పైన ఉన్న పార్ట్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత మనం మెయిన్గా కుల్ఫీ తయారు చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం లోపల ఉన్న టెంకను అయితే తీసేయాల్సి ఉంటుంది. ఈ విధంగా స్పూన్ సహాయంతో మనం టెంకను అయితే రిమూవ్ చేసేయాలి. ఈ మ్యాంగో కుల్ఫీ తయారు చేసినప్పుడు మన టఫ్ పార్ట్ ఏంటంటే ఈ విధంగా చేయడం అనమాట. సో మనకి ఈ పార్ట్ టెంక తీయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత నేను టెంక ఏదో ఒకలా అయితే మొత్తాన్ని తీసాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమం తీసుకొచ్చి ఈ విధంగా మ్యాంగో స్టఫ్లోకి వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మ్యాంగో కంప్లీట్గా ఫుల్ అయ్యేంత వరకు కూడా స్టఫ్ని వేసేసుకోవాలి. స్టఫ్ మొత్తం కంప్లీట్ అయిన దాకా ఉండి ఈ విధంగా ఒక బౌల్లో పెట్టుకుని మ్యాంగో పడిపోకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి. నైట్ ప్రిపేర్ చేస్తే కనుక మార్నింగ్ లెగ్స్ చూస్తే మన కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా పైన ఉన్న పీల్ని ఈ విధంగా స్క్రేప్ చేసేసుకోండి. కొంచెం మనం డీప్ ఫ్రీజ్లో తీస్తున్నాం కాబట్టి మ్యాంగో అయితే చాలా కూల్గా ఉంటుంది. సో తర్వాత మనం మొత్తం పీల్ చేసేసుకున్న తర్వాత ఈ కుల్ఫీని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇంకా మ్యాంగో ఇంకా మనం తయారు చేసుకున్న కుల్ఫీ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే బయట కంటే మనం తయారు చేసింది చాలా బాగా అనిపించింది.